కొన్నిసార్లు మన దగ్గర అది మన యొక్క లోపాన్ని కొన్నిసార్లు చూపిస్తారు, లోపాన్ని అధిగమిస్తున్నారు ఈరోజు ప్రతి వ్యక్తి కూడా. దివ్యాంగులు అంటాం మనం, వారు తమ లోపంతో ఆగిపోవటం లేదు, ప్రపంచంలో ప్రతిదాన్ని సాధిస్తుంటున్నారు. ఈ దినాన అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు, అవయవాలన్నీ కూడా సక్రమంగా ఒక నీతి మార్గాన్ని నడవడం కష్టంగా ఉంది. నువ్వు మాట్లాడటం చేత అయినప్పుడు నీ నోట నుంచి ఒక యథార్థమైనటువంటి మాట రావటం లేదు. నువ్వు పనిచేయటం ప్రారంభం చేసినప్పుడు చేసే పని చోట నమ్మకంగా పనిచేయటం లేదు. ఎంత సిగ్గు చేయటం అది. ఇప్పుడు నేనేం చేయాలి? నీ కుటుంబం ఇప్పుడు, నీ పరిస్థితి అంతా కూడా ఇప్పుడు రోడ్డున పడబోతుంది ఇప్పుడు అని అంటున్నాడు. నేను త్రోవలేను, నేను భిక్షం ఎత్తలేను. నేను పని చేయకుండా ఉండటానికి అతను కుంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, అతడు బలము కలిగినటువంటి వాడే. రెండవది అతను అంటున్నాడు కదా, నేను భిక్ష ఎత్త, నేనేం చేస్తాను ఇప్పుడు, నేను సిగ్గుపడుచున్నాను. నువ్వు చేసిన పని సిగ్గుమాలిన పని. అది సిగ్గుమాలిన పనితో ప్రతిసారి కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ఆయన అంటాడు కదా, ఇదిగో నిన్ను పరీక్షించుకో. సిగ్గుమాలిన పని చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా తలదించుకోవలసినటువంటి పరిస్థితే. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఎన్ని సిగ్గుమాలిన పనులు, ఎన్ని సిగ్గుమాలిన మాటలు. ఎందుకు మనం అలా ప్రవర్తిస్తుంటున్నావు? ఎవరు చూడటం లేదన్నా అన్న. నేను సిగ్గుపడుతున్నా. భిక్ష మీద నువ్వు న్యాయంగా నువ్వు ఉన్నట్లయితే భిక్షం కాదు, అడుక్కోవటానికి నువ్వు సిద్ధపడినా సరే నీ నీతి నీవు వెంబడి పూస్తుంటుంది. అది రావటం లేదు. ఇది నన్ను ఎందుకు తెలుసా? నువ్వు అడుక్కోవటానికి వెళ్ళినా కూడా సరే ఇలాంటి వాడు తెలుసా, వీడు అన్యాయంతో నింపబడినటువంటి వాడు, యజమానికి నాశనం చేసినటువంటి వాడు. మనం కూడా మాట్లాడుతుంటాం. ఉన్న చోట నాశనాన్ని కలిగిస్తే ఆ వ్యక్తిని కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడండి. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మనం ఉన్న కొమ్మని నరుక్కుంటున్నాం. మన కుటుంబము, మన సంఘము, మన పరిస్థితుల్లో మనం అనుకుంటాం నాకు నేనే అనుకునే దాంట్లో నమ్మకాన్ని కోల్పోయాం, బాధ్యతను కోల్పోయాం. ఇదిగో మన తెలివిని మనం ఆధారం చేసుకున్నాం. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతుంటావు? నీ ఎదుట ఆయన తీర్పు తీర్చడం ప్రారంభమైనప్పుడు, ఆయన న్యాయమైన త్రాసులో నువ్వు తోర్చబడినప్పుడు, నువ్వు తేలికైపోతుంటే నువ్వేం చేయడానికి నువ్వు అర్హుడు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు సోమరివి. ఒకవేళ నువ్వు న్యాయవంతుడిగా ఉన్నట్టు పనిచేసేటువంటి వాడవు. అందుకే నేను త్రవ్వలేను అంటున్నాడు. నేను త్రవ్వలేను. ఈ రెండు మాటలు మాట్లాడడానికి కారణం ఏంటనగా అతడు సోమరి. అందుకే సిగ్గు. చాలాసార్లు సోమరిగా మిగిలిపోతుంటాం. సిగ్గుపడేటువంటి లక్షణమే. ప్రార్థించడానికి సోమరిగానే మిగిలిపోతుంటాం. ఒక మంచి పని చేయడానికి సోమరిగానే ఉండిపోతుంటాం. ఒక మంచిని మాట్లాడటానికి సోమరిగానే ఉండిపోతూ ఉంటాం. కానీ అన్యాయం చేయడానికి మాత్రము అడుగులు ఏమవుతాయో తెలుసా? చాలా త్వరితంగా పరుగులెత్తుతూ ఉంటాయి.